నిత్య సంతోషి. ఒక అడవిలో ఒక చెట్టు మీద గూడు కట్టుకొని ఒక కాకి సుఖంగా ఉండేది. ఒక రోజున ఒక సరస్సు మీద గుండా ఎగిరి వెళ్తూ కిందన ఒక చక్కని పక్షిని చూసింది. సన్నని పొడగాటి నాజుకైన మెడ, విశాలమైన రెక్కలు, అంతకంటే విశాలమైన పాదాలు, తెల్లగా వెన్న ముద్దలా ఉంది. దాని నడకలో రాచటీవీ ఉంది. అది గాలిలోకి ఎగురుతున్నప్పుడు కూడా చూసింది కాకి. మెడ ముందుకు సాచి రెక్కల్ని విసనకర్రల్లా ఆడిస్తూ ఏమి వయ్యారాలు పోయిందో. కిందకు దిగి చూసింది. ఎవరో కాదది, రాజహంస. అది అంత తెల్లగా ఉంటే నేను చూడు ఎలా ఉన్నానో నల్లగా అనుకుంది కాకి. బాధపడింది. ప్రపంచంలోని పక్షులన్నిట్లోకి హంస అదృష్టవంతురాలనుకుంటా. హంస దగ్గరకు వెళ్ళి తనను తాను పరిచయం చేసుకుంది. హంసకు అభినందనలు తెలిపింది. అవును, ఇన్నాళ్ళు నేను నా అంత అదృష్టవంతురాలు లేదనుకున్నాను. నిన్న ఒక చిలుకను చూశాక నా అభిప్రాయం మారిపోయింది. ఆ చిలుక ఎంత బాగుందో. చిత్రంగా అది 2 రంగులతో ఉంది. ముద్దు ముద్దుగా మాట్లాడుతోంది. అది ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీదకు ఎగురుతూ ఉంటే కళ్ళార్పకుండా చూశాననుకో. సృష్టిలోకెల్లా అదే అందమైన పక్షి, సందేహం లేదు అంది. కాకి ఎగురుకుంటూ పోయి చిలక ముందు వాలింది. రెక్కలు రెపరెపా కొట్టుకుంటా అడవంతా మారు మోగేట్టు అల్లరి చేస్తోంది చిలక. కాకి దాన్ని చూస్తూ ఏమందమే చిలక నీది అంది. అవును, నేను అలాగే అనుకున్నాను. ఒక పిట్టయితే మొన్న నా దగ్గరికొచ్చి నువ్వు నృత్యం నేర్చుకుంటే ఎంత బాగుంటుందో, నీ మాటకు ఆట కూడా జతైతే అడవికి పండగొచ్చినట్టే అంది. మురిసిపోయాను. కానీ అది మొన్నటి మాట. నిన్న నేను నా సావాసగత్తెతో కలిసి పట్నం వెళ్ళాను. అక్కడ అన్ని రకాల పక్షుల్ని, జంతువుల్ని ఒక చోట ప్రదర్శనలో పెట్టారు. జూ అంటాట దాన్ని. అక్కడున్న ఒక నెమలిని చూశాను. దాన్ని చూశాక నాది ఒక అందమేనా అనిపించింది. దాని నడక, దాని హొయలు, దాని అందం, హాహాహా ఏమని చెప్పను. గత జన్మల అదేదో గొప్ప అదృష్టం చేసుకుని ఉండాలి. నాకున్నవి 2 రంగులు, దానికి ఒళ్ళంతా రంగులే అంది. కాకికి కాలు నిలువలేదు. రువ్వున ఎగురుకుంటూ వెళ్ళి జూ ముందు వాలింది. నెమలిని వెతుక్కుంటూ వెళ్ళింది. ఒక చోట నీలం, ఆకుపచ్చ, ఎరుపు, బంగారం ఇలా ఎన్నెన్నో రంగులతో మెరిసిపోతూ కనిపించింది నెమలి. అప్పుడది పురి కూడా విప్పి ఉందేమో. ఇంద్రధనస్సుల కాంతులీనుతూ ఉంది. కళ్ళు చెదురుతున్నాయి. కానీ నెమలి అందచందాలను ఆస్వాదిస్తూ నెమలి దగ్గరికి వెళ్ళి ఎంత అందంగా ఉన్నావో, చూడటానికి 2 కళ్ళు చాలటం లేదు. నిన్ను చూసేందుకు రోజు ఇంతమంది వస్తున్నారంటేనే నువ్వెంత అందగత్తెవో అర్థమవుతోంది. నేను ఉన్నాను జలాభా లెక్కకి. నన్ను చూస్తూనే విదిలించి కొడతారందరూ అని వాపోయింది. నెమలి విరక్తిగా నవ్వింది. నా అందమే నాకు శాపం. అద్భుత రూప లావణ్యంతో ఉన్నాను గనుకనే నన్ను జూలో బంధించారు. చాలా రోజులుగా ఈ జూ అంతా పరిశీలించి చూస్తున్నాను. ఇక్కడ అన్ని రకాల జంతువులు, పక్షులు బందీ అయి ఉన్నాయి. నాలా చాలా ఏళ్లుగా. ఒక్క నువ్వు తప్ప. నీలా కాకిలా పుట్టి ఉంటే ఎంత స్వేచ్ఛో కదా అనుకుంటున్నాను. నేను నీలా కాకినైతే నీతో చెట్టా పట్టాలేసుకొని అన్ని చోట్లకు వచ్చుండేదాన్ని. అన్ని ఊళ్ళు చూస్తుండేదాన్ని. నాక అదృష్టం లేదు.
ఈ జన్మంతా బానిస బ్రతుకే అని కన్నీళ్లు పెట్టుకుంది. నెమలి బాధ విన్నాక కాకికి తెలివొచ్చింది. మనందరి సమస్య కూడా ఇదే. ఎవరెవరితోనూ పోల్చుకొని బాధపడుతుంటాం. భగవంతుడిచ్చిన దాంతో తృప్తి పడడం తెలీదు మనకు. అసంతృప్తే అన్ని దుఃఖాలకు కారణం. మనకు ఏవి లేవో వాటిని తలుచుకొని పొర్లి పొర్లి ఏడ్చే బదులు ఏవి ఉన్నాయో వాటితో సంతోషంగా ఉండడం నేర్చుకోవాలి. ప్రపంచం అన్నాక హెచ్చు తగ్గులెప్పుడూ ఉంటాయి. ఉన్న వాటిని హాయిగా స్వేచ్ఛగా తృప్తిగా అనుభవించిన వాడి బ్రతుకే బ్రతుకు. వాడు నిత్య సంతోషి. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం కథా సమయాన్ని సబ్స్క్రైబ్ చేయండి.